జగిత్యాల కళాశీవాడలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుండగులు విగ్రహాన్ని తొలగించారని తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెంటనే స్పందించారు. స్వయంగా అక్కడికి చేరుకుని స్థానిక ప్రజలతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి పూలమాలతో నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అంటే అది కేవలం ఒక కులానికో మతానికో జరిగిన అవమానం కాదని ఆయన అన్నారు. యావత్ భారత జాతిని అగౌరవపరచడమేనని మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం దేశ విదేశాలలో భారత ఖ్యాతి ఇనుమడింపజేయబడుతుంది అని చెప్పంటే దానికి ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాడు. అటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మరి దుండగులు తొలగింప చేయటం అనేది దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని చెప్పంటారు. వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించడం అని చెప్పంటే ఇది భారత జాతిని అగౌరవపరచడం చెప్పంటారు. ఇది భారత జాతిని అగౌరవపరచడం చెప్పండి. ఇది కేవలం ఒక కులానికి ఒక మతానికి చెందినటువంటి అంశం కాదు. యావత్ భారత జాతి చెందినటువంటి అంశం. నాకు తెలిసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఇక్కడ దశాబ్దాల కాలంకి వెళ్ళి ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రతి 14th మనం ఏప్రిల్ ఏదైతుందో జయంతి ఉత్సవాలు కూడా ఇక్కడ మనం నిర్వహణ చేసుకుంటామని చెప్పండి. మరి అటువంటి ఒక బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కేవలం ఇవాళ ఈ స్థలాన్ని కాజేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక దుర్బుద్ధితో, అంటే నిజంగా కూడా దోషులు వారు ఎంత నేరపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో ఆలోచించాలి.